హరి ఓం. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 172వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో ఏకచక్రాపురంలో జరుగుతున్నటువంటి సంఘటనలను బకవధ పర్వంలో చెప్పబోతున్నాడు. బకాసురుడు ఇతడు ఈ కథ చెప్తూ బ్రాహ్మణుడు అంటే పాండవులు ఎవరింట్లో అయితే ఉంటున్నారో ఆ ఇంట్లో బ్రాహ్మణుడు ఇల్లాలు ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణని వ్యాసుల వారు వర్ణిస్తున్నారు. ఇక్కడ గత పాఠంలో బ్రాహ్మణుడు కుటుంబంతో సంభాషించినటువంటి వివరాలు మనం తెలుసుకున్నాం. నేడు ఆ ఇల్లాలు భార్య భర్తతో చెప్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమైనటువంటి ధర్మాలను వివరిస్తూ తాను ఈ గృహాన్ని విడిచిపెట్టి నేను వెళ్తాను, నన్ను పరిచయించండి అంటూ తన వంతు త్యాగం చేయడానికి ముందుకు వస్తున్నటువంటి శ్లోకాలు ఇక్కడ వివరిస్తున్నారు. ముందుగా ప్రార్థన చేసుకుని మనం ప్రవచనంలోకి వెళ్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. తానో పక్కన తన వంశమో పక్కన ఈ రెండింటిని రెండు విధాలుగా చూపించినప్పుడు ఎవరికి అధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటిది మనం అనుకుంటే కనుక వంశానికంటే కులానికంటే కూడా తనని తాను రక్షించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటిది అంతకుముందు భార్య భర్తతో చెప్తుంది. ఏకతో వా కులం కృష్ణం ఆత్మావా కులవర్ధన ఉభయో కోవిధో విద్వన్ ఆత్మా చైవాధిక కులాత్ అనేటువంటి శ్లోకంలో కులము కంటే రక్షించబడేది ఏంటి అంటే తనని తాను రక్షించుకోవడం అనేది చాలా ముఖ్యం. తాను ఉంటే కదా వంశము, కులము, గౌరవం, ప్రతిష్టము, సంస్కారము ఇవన్నీ కూడా. కాబట్టి శరీరమాధ్యం కలు ధర్మ సాధనం అన్నట్టుగా ముందు మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని, మన జాగ్రత్తని మనం కాపాడుకుంటూ ఉండటం అనేటువంటిది ఎంతో ముఖ్యమయ్యా. అట్లాంటిది నువ్వు వెళ్తానంటే ఏమిటి అని చెప్పి భార్య భర్తతో చెప్తూ ఉంటుంది. అలాగే ఆత్మనో విద్యమానత్వాత్ భువనాని చతుర్దశ విద్యంతే ద్విజశార్దూలా ఆత్మరక్ష్యస్తతస్త్వయా. ఆత్మరక్ష తతస్త్వయ. ముందు మనకి మనం కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆత్మనో విద్యమానత్వాత్ భువనాని చతుర్దశ. ముందు నువ్వు ఉంటే 14 భువనాల్లో ఉన్నటువంటి విశేషాలని నువ్వు గుర్తించగలుగుతావు. 14 భువనాలు ఉన్నాయి. భువనాని చతుర్దశ, 14 భువనాలు. ఆత్మనో విద్యమానత్వాత్, నీ ఆత్మలోనే 14 లోకాలని నువ్వు చూడగలిగిన శక్తి సామర్థ్యాలు నీకున్నాయి. అట్లాంటి శక్తులు తపస్సుతో అట్లాంటి సాధించినటువంటి ఎందరో మహర్షులు ఉన్నారు. 14 భువనాలు వాటి యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలంటే ముందు నీవు ఉండాలి. నీవే లేకపోతే అవన్నీ ఏం తెలుసుకోగలుగుతావు? విద్యంతే ద్విజశార్దూల ఓ బ్రాహ్మణోత్తమ. మరి అవన్నీ తెలుసుకోవాలంటే ఏముండాలంటే ముందు ఆత్మ ఉండాలి. అంటే నీవు జీవించి ఉండాలి, నీవు సుఖంగా ఉండాలి. ఆత్మన్యవిద్యమానే చేత్ అస్య నాస్తిహ కించన. ఆత్మన్యవిద్యమానే చేత్, నీవే జీవించి ఉండకపోతే, నీ యోగక్షేమాలే నువ్వు చూసుకోకపోతే, నీ బాగోగులే నువ్వు పట్టించుకోకపోతే, నీవే త్యాగం చేసినప్పుడు ఇంకా ఏ లోకం ఉంటుంది? నీకు నువ్వే ఆ ప్రాణత్యాగం చేసినప్పుడు ఇంకా లోకాలే ఉంటాయి. ఇంకా 14 లోకాలు కదా, ఒక్క లోకం కూడా ఉండదు. అస్య నాస్తిహ కించన అని చెప్పారు. ఇక ఏ లోకాలు ఏమి ఉండవు నీవే త్యాగం చేసినప్పుడు. కాబట్టి ఏతజ్జగదిదం సర్వం ఆత్మనా న సమం కిల. కాబట్టి ఈ జగత్తంతా కూడా 14 లోకాలు కూడా మొత్తం సమస్తమైనటువంటి సర్వం జగత్తంతా కూడా ఆత్మనా న సమం కిల, ఆత్మతో సమానం కానే కాదు. కాబట్టి ఇందాల పైన చెప్పినట్టుగా వంశం గొప్పదా నువ్వు గొప్పదా అనేటువంటి చర్చ వచ్చినప్పుడు నీవే గొప్ప, నీ బాగే చూసుకోవాలి.
అలాగే ఇక్కడ 14 లోకాలు గొప్ప, లేకపోతే నువ్వు గొప్ప అనుకున్నప్పుడు 14 లోకాల కంటే నీవే అధికమైనటువంటి వాడు. నువ్వు లేకపోతే 14 లోకాలు ఇంకేముంటాయి? నీకేం కనిపిస్తాయి? ఉంటాయి. కానీ వాటిని నువ్వు పట్టించుకోలేవు. వాటిని నువ్వు చూడలేవు. వాటిలోకి వెళ్ళలేవు. కాబట్టి ఆత్మనా న సమం కిల, నీతో సమానం కాదింకవి. కాబట్టి నీ బాగోగులు నువ్వు జాగ్రత్తగా సంరక్షించుకుంటూ ఉండాలయ్యా అంటూ భార్య తనని తాను సంరక్షించుకోవడం ఎంత శ్రేయస్కరమో అనేటువంటివి చెప్తూ ఈ ధర్మాలు చెప్తున్నది భర్తకి. అలాగే సకురుష్వమయా కార్యం తారయాత్మానమాత్మన అనుజానీహి మామార్య సుతౌ మే పరిపాలయ. కాబట్టి నన్ను త్యజించి నిన్ను నీవు రక్షించుకో. నన్ను విడిచిపెట్టు. నేను ఆ బాధ్యత తీసుకుంటాను. ఆ రాక్షసుడి దగ్గరికి నేను వెళ్తాను. సకురుష్వమయా కార్యం, మయా అంటే నా చేత నీవు నీ కార్యాన్ని సాధించుకో. మయా కార్యం తారయాత్మానమాత్మన, నా ఆత్మ చేత నీ ఆత్మ కాపాడు. నా జీవితాన్ని పరిత్యజించి నీ జీవితాన్ని రక్షించుకో, సంరక్షించు. కాబట్టి అనుజానీహి మాం ఆర్య. ఆర్య అంటే ఓ పురుషోత్తమ, మహానుభావ, మాం అనుజాని, నాకు అనుజ్ఞయు, నన్ను ఆజ్ఞాపించు. అనుజాని అంటే ఆజ్ఞాపించు, నాకు అనుజ్ఞయు. ఏమని? నన్ను వెళ్ళటానికి ఇక్కడి నుంచి స్వచ్ఛందంగా ఈ జీవితాన్ని వదిలిపెట్టి ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళటానికి నన్ను అనుజ్ఞయు. సుతౌ మే పరిపాలయ. పరిపాలయ అంటే రక్షించు. ఎవరిని? సుతౌ మే సుతౌ పరిపాలయ, నా కుమారులు ఇద్దరిని నీవు సంరక్షించు, వాళ్ళ బాగోగులు నువ్వు చూసుకుంటూ ఉండు అని చెప్పి భార్య తనని తాను త్యాగం చేసుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి మాటలు. అంతేకాకుండా ధర్మాలు ఏం చెప్తున్నాయంటే స్త్రీలు అవధ్యులు, స్త్రీలని వధించరాదు అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అవధ్యాః స్త్రియ ఇత్యాహుః ధర్మజ్ఞ ధర్మ నిశ్చయే. ధర్మజ్ఞ అంటే ధర్మజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు ధర్మాన్ని నిశ్చయించి చెప్పినటువంటి మాటలు ఏంటంటే స్త్రియః అవధ్యాః ఇది ఆహు. అవధ్యాః అంటే న వధ్యాః, స్త్రీలు వధింపదగినటువంటి వారు కాదు. కాబట్టి వధింపకూడనటువంటి ఆ స్త్రీలని రాక్షసులు కూడా వధించరు ఒక్కొక్కసారి. ఎందుకంటే రాక్షసుల్లో కూడా ధర్మాత్ములు ఉంటారు, ధర్మం తెలిసినటువంటి వాడు రాక్షసులు ఉంటారు అని చెప్తూ ధర్మజ్ఞాన్ రాక్షసానాహు. ధర్మజ్ఞాః రాక్షసాన్ ఆహుహు. ఆహుహు అంటే పలుకుతున్నారు. రాక్షసులు కూడా ధర్మజ్ఞులు అని చెప్తున్నారు. రాక్షసులేమి నీచులు కాదు. రాక్షసులు కూడా ధర్మజ్ఞులు ఉన్నారు, ధర్మం తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. దాంట్లో బాగా మనం ముందు చెప్పుకోదగినటువంటి వాడు ఎవరంటే విభీషణుడు, మహానుభావుడు, ధర్మాత్ముడు. పుట్టింది రాక్షసుల్లోనే. ఎంత ధర్మాత్ముడు! విష్ణుమూర్తి అంతటి వారు సాక్షాత్కరించి బ్రహ్మ సాక్షాత్కారం అయితే నాయన ఏం వరం కావాలంటే నేను నిరంతరము ధర్మము మీదే నా బుద్ధి నిలిచేట్టు చేయనాయన అని చెప్పి వరం కోరుకున్నటువంటి వాడు. కాబట్టి ధర్మజ్ఞాన్ రాక్షసానాహు. రాక్షసులు కూడా ధర్మజ్ఞులే. కాబట్టి నహన్యాత్ సచమామపి, నహన్యాత్ సచమామపి. నేను ఇప్పుడు రాక్షసుడి దగ్గరికి వెళ్తే ఆ రాక్షసుడు కూడా నహన్యాత్, నన్ను చంపకపోవచ్చు. హననము అంటే చంపడం. నహన్యాత్ సచమామపి. కాబట్టి ఆ రాక్షసుడు నన్ను చంపకపోవచ్చు. ఒకవేళ నువ్వు వెళ్ళావనుకో, నిస్సంశయం వద పుంసాం. పురుషుల్ని నిస్సంశయంగా చంపేస్తాడు వాడు, నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు పురుషుల్ని ఎవరినైనా సరే. పుంసాం అంటే పురుషుడు. నిస్సంశయం వద పుంసాం స్త్రీణాం సంశయితో వధ. పురుషుడు వెళ్ళాడు అంటే కనుక సందేహం లేకుండా సంహరిస్తాడు, కానీ స్త్రీని చూసేటప్పటికీ సంశయితో వధ, కాస్త సంశయిస్తాడు. స్త్రీ సంపత్స చంపకూడదా అనేటువంటి ధర్మాత్ముడైనటువంటి రాక్షసుడు కాస్త ఆలోచిస్తాడు, తటపటాయిస్తాడు. కాబట్టి నన్ను సంహరించవచ్చు, సంహరించకపోవచ్చు. అతో మామేవ ధర్మజ్ఞ ప్రస్థాపయితుమర్హసి. కాబట్టి ఈ విషయంలో మనిద్దరిలో కాస్త ఎవరు నయం అనేటువంటి విషయం చూసుకుంటే మామేవ ప్రస్థాపయితుమర్హసి, నన్ను పంపించడమే కాస్త ధర్మబద్ధంగా అనిపిస్తున్నది. ఎందుకంటే నువ్వు వెళ్తే కనుక ఆ రాక్షసుడి చేత వధించబడతావు, నేను వెళ్తే చంపచ్చు, చంపకపోవచ్చు. కాబట్టి ఒక ఆప్షన్ ఉంది, నేను సంరక్షించబడవచ్చు,
ఒక అవకాశం ఉంది. కాబట్టి అవకాశాన్ని బట్టి నేను మళ్ళీ తిరిగి రావచ్చేమో, కాబట్టి నన్ను పంపించవయ్యా మహానుభావ ధర్మజ్ఞ అని వేడుకుంటుంది భర్తని. అన్ని అనుభవించవలసినటువంటి సుఖాలన్నీ ధర్మాలన్నీ అనుభవించాను. భుక్తం ప్రియాణ్యవాప్తాని ధర్మశ్చ చరితో మయా. మయా ధర్మశ్చ చరిత. నేను ధర్మంగా నడుచుకున్నాను, ధర్మంగా ప్రవర్తించాను ఇన్నాళ్ళు. అవాప్తాని ప్రియాణి భుక్తం. ప్రియమైనటువంటివన్నీ కూడా సుఖంగా హాయిగా పొందాను, అనుభవించాను. భుక్తం అంటే అనుభవించడం, తినటము అనుభవించడం భుక్తం. జీవితంలో పొందవలసినవన్నీ, ప్రియమైనటువంటివన్నీ పొందాను. కుమారుల్ని కన్నాను. నా ధర్మాలు ఏవైతే ఉంటాయో ఆ ధర్మాలన్నీ ఆచరించాలి. ఇంకా ఆచరించవలసిన ధర్మాలు ఏం లేవు. ఒకటే, భర్త ఆజ్ఞ ఒకటి, పతి సేవ ఒకటి, ముందుగా వెళ్ళిపోవటం ఒకటి, భర్త కంటే ముందు వెళ్ళిపోవటం. ఇవి నా ధర్మాలు. స్వశుశ్రూషణ సంభూత కీర్తిశ్చాప్యతులా మమ. కాబట్టి శుశ్రూషణ సంభూత, నీ సేవ చేసుకుంటూ చాలిక. కీర్తిశ్చాపి అతులా మమ. ఆ కీర్తే నాకు గొప్పది. భర్తని సేవించింది చివరి నిమిషం వరకు, భర్తని సేవించి వెళ్ళిపోయింది, ముందుగా వెళ్ళిపోయింది అనేటువంటి ఆ కీర్తి ఏదైతే ఉందో, ఆ యశస్కాయం అనేటువంటి కీర్తి అనే శరీరం అనేటువంటిది శాశ్వతంగా ఉండిపోతుంది. అట్లాంటి ఆ కీర్తిని నాకు కలిగించు. త్వత్ప్రసూతి ప్రియా ప్రాప్త నమాం తత్స్యత్య జీవితం. త్వత్ప్రసూతి ప్రియా ప్రాప్త. చక్కగా నీకు సంతానాన్ని, అందమైనటువంటి చక్కగా గొప్ప లక్షణాలు కలిగినటువంటి సంతానాన్ని ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు నేను నా జీవితాన్ని ఇంకా త్యజించేటువంటి సమయం ఆసన్నమైంది. ఇక నేను చేయవలసిందంటూ ఏమీ లేదు. జాతపుత్రాచ వృద్ధాచ ప్రియకామాచ తే సదా సమీక్షేతదహం సర్వం వ్యవసాయం కరోమ్యతః. జాతపుత్రాచ వృద్ధాచ. జాత అంటే జన్మించడం. పుత్రులు జన్మించారు. వృద్ధాచ, వృద్ధులు అంటే ముసలివాళ్ళు కాదు, ఇక్కడ పెరిగి పెద్దవడం, వృద్ధి చెందడం. జాతపుత్రాచ వృద్ధాచ. పిల్లలు పెరిగారు, పుట్టారు, పెరిగి పెద్దవారు అవుతున్నారు చక్కగా. ప్రియకామాచతే సదా. వాళ్ళు నీకు ఇష్టమైనటువంటి పనులు ఆచరిస్తున్నారు, నిన్ను రంజింపజేస్తున్నారు వాళ్ళ యొక్క ప్రవర్తనతో. అట్లాంటి పిల్లలు నీకు లభించారు. సమీక్షేతదహం సర్వం. సర్వం సమీక్ష ఏతత్. ఏతత్ సర్వం సమీక్ష అహం. కాబట్టి ఇవన్నీ కూడా నేను సమీక్షించి ఇప్పుడు నేను ఈ నిర్ణయానికి వచ్చానయ్యా, నా జీవితాన్ని ఇక త్యజిద్దామని. కాబట్టి వ్యవసాయం కరోమ్యతః. వ్యవసాయం అనే పదానికి అర్థం పని. కాబట్టి నేను ఈ నిశ్చయానికి వచ్చాను, ఈ పని నేను నిర్ణయించుకున్నానయ్యా. చేయవలసినవన్నీ చేశాను. మంచి పిల్లలు ఉన్నారు నీకు. ఉత్సృజ్యాపి మామార్య ప్రాప్స్యన్యామపి స్త్రియం. కాబట్టి నీవు నన్ను విడిచిపెట్టడం వల్ల వచ్చిన ఇబ్బందులేం లేవు, హాయిగా వదిలిపెట్టవచ్చు. పోనీ భార్యని వదిలిపెడితే యజ్ఞ కార్యాలు, ధర్మ కార్యాలకు ఏమన్నా ఆటంకం కలుగుతుందా అంటే, నీవు నన్ను విడిచిపెట్టినప్పటికీ కూడా మరొక కన్యని నీవు స్వీకరించవచ్చు, మరొక స్త్రీని నీవు వివాహం చేసుకోవచ్చు. ఉత్సృజ్యామపి మాం ఆర్య. ఆర్య అంటే ఓ గౌరవనీయుడా, ఓ పూజ్యుడా. మాం ఉత్సృజ్యాపి. నన్ను విడిచిపెట్టినప్పటికీ, ఉత్సృజ్య అనే పదానికి అర్థం విడిచిపెట్ట. నన్ను విడిచిపెట్టినప్పటికీ కూడా నా తర్వాత నీవు ప్రాప్స్యసి అన్యామపి స్త్రియం. అన్యామపి స్త్రియం ప్రాప్స్యసి. నీవు ఒక స్త్రీని కూడా, మరొక స్త్రీని కూడా పొంది నీ యజ్ఞయాగాలు, క్రియలన్నీ కూడా అనాటంకంగా హాయిగా సాగించుకోవచ్చు. కాబట్టి తతః ప్రతిష్ఠితో ధర్మో భవిష్యతి పునస్తవ. దీనివల్ల నీ ధర్మము ఏమి కూడా లోటు చెందదు, ఎక్కడ ఆటంకం ఉండదు. పునః తవ ధర్మ ప్రతిష్ఠితో భవిష్యతి. ధర్మ ప్రతిష్ఠ భవిష్యతి. నేను వెళ్ళిపోయినా కూడా మరొక స్త్రీని వివాహం చేసుకుని నీ కార్యక్రమాలు ధర్మబద్ధంగా సాగించుకోవచ్చు. ఇది ధర్మబద్ధమైనదే, ధర్మ సమ్మతమైనదే, అందరూ అంగీకరించినటువంటి. నచాప్యధర్మ కళ్యాణ బహుపత్ని కథ నృణాం. నృణాం అంటే పురుషునికి, మానవునికి బహుపత్నీకత అనేటువంటిది నచాపి అధర్మ. అధర్మ నాస్తి. బహుపత్నీత్వం అనేటువంటిది అధర్మం కాదు పురుషుడికి అని చెప్పి ధర్మం ఉన్నది. కానీ స్త్రీణామధర్మ సుమహాన్ భర్తు పూర్వస్య లంఘనే. స్త్రీణామధర్మ సుమహాన్ భర్తు.
భర్త ఉండగా భార్య బహుపత్నిత్వం అనేటువంటిది అది మాత్రం అధర్మమైనటువంటి. స్త్రీణాం అధర్మ సుమహాన్ భక్తి. నీవు వెళ్ళిపోయావు, నీ తర్వాత నేను ఇంకో వివాహం చేసుకోవటం అనేటువంటి లోకం సమ్మతించదు. అది స్త్రీలకేమైనా అధర్మము, పురుషులకి ధర్మం. స్త్రీణాం అధర్మ. ఏకపత్నిత్వం, స్త్రీలకి ఏకపత్నిత్వం అనేటువంటిది కూడా అంతకు ముందు మనం ఒక మహర్షి శాపం వలన ఇలా వచ్చింది అనేటువంటిది కూడా మనం మన పూర్వగాథల్లో మనం చెప్పుకున్నాం. ఆది పర్వంలోనే ఒక ఉపాఖ్యానాల్లో చెప్పడం జరిగింది. స్త్రీలకి ఏకపత్నిత్వం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడి నుంచి ఒక స్త్రీ గనక వేరొక పురుషుని గనక ఆశించింది అంటే ఆవిడ యొక్క ధనము గాని, ఆ కీర్తి గాని మొదలైనటువంటివన్నీ కూడా ఇవన్నీ కూడా అధర్మ పాలైపోతాయి. ఏ విధంగా అంటే నశిస్తాయి అనేటువంటిది ఒక శాపంగా ఒక మహానుభావుడు వర్ణించడం కూడా జరిగింది. ఆ పాఠం కూడా మనం ఆఖ్యానం మనం ముందు చెప్పుకున్నాం. కాబట్టి స్త్రీణాం అధర్మః సుమహాన్ భర్తృ పూర్వస్య లంఘనే. భర్త ఉన్నా లేకపోయినా మరొక పురుషునితో సాంగత్యం అనేటువంటిది స్త్రీ పెట్టుకోవటం అనేటువంటిది అది అధర్మం కిందకు వస్తుంది నాయన. అది మీకు ధర్మం కిందకు వస్తుంది. ఇవన్నీ ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకో. ఏతత్ సర్వం సమీక్ష్యత్వం ఆత్మత్యాగం చ గర్హితం ఆత్మానం తారయాద్యాసు కులం కులం చేమౌ చ దారకౌ. ఏతత్ సర్వం సమీక్ష్య, ఈ పైన చెప్పినటువంటి విషయాలన్నీ నువ్వు ఆలోచించుకుని ఒక్కసారి త్వం ఆత్మత్యాగం చ గర్హితం, నీవు ఆత్మాని త్యాగం చేద్దామనుకున్న నిర్ణయాన్ని వదిలిపెట్టు. ఎలాంటిది అది అంటే గర్హితం, నిందించదగినటువంటి ఆత్మత్యాగము, ఆత్మహత్య అనేటువంటివి ఇవన్నీ కూడా నిందించదగినవి, గర్హితమైనటువంటి. ఈ ఆత్మత్యాగం లాంటివి ఈ నిర్ణయాన్ని నువ్వు ఉపసంహరించుకో. ఆత్మానం తారయాద్యాసు, నీ ఆత్మను నీవు రక్షించుకో. నా ఆత్మను నీ ఆత్మని రక్షించుకో. నా జీవితాన్ని త్యాగం చేసి నీ జీవితాన్ని సంరక్షించుకో. ఆశు, వెంటనే ఆ పని చేయి. ఆశు కులం చ ఇమౌ చ దారకౌ. కాబట్టి నీ కులాన్ని వృద్ధి చేసుకో, నీ పిల్లల్ని రక్షించుకో. దారక, పుత్రుల్ని వృద్ధి చేసుకో. నా జీవితంతో నీ జీవితాన్ని సంరక్షించుకోవయ్యా, మేమందరం నీ చెప్పు చేతల్లో ఉండేవాళ్ళం, నువ్వు చెప్పినట్టు నడుచుకునేటువంటి వాళ్ళం అని భార్య ఈ విధంగా చెప్పేటప్పటికీ భర్త ఏమంటున్నాడు అనేది వైశంపాయనుల వారు జనమేజయ మహర్షికి వివరిస్తున్నారు. శ్రీ వైశంపాయన ఉవాచ ఏవముక్తస్తయా భర్త తాం సమాలింగ్య భారత. ఒక్కసారి దగ్గరికి తీసుకున్నాడు భార్యని. సమాలింగ్య భారత, ఆలింగనం దగ్గరికి తీసుకుని అంత కష్టంలో ఆవేదనలో భార్య ఈ విధంగా ధర్మమైనటువంటి వాక్యాలు పలికి తనకి తాను ప్రాణత్యాగానికి సిద్ధమై ముందుకొచ్చి ఆ మాటలు పలికేటప్పటికీ భర్తకి కన్నీళ్ల పర్యంతమై ఏవముక్తస్తయా భర్త తాం సమాలింగ్య భారత. భారత అనేది ఇక్కడ సంబోధన వాచకం. జనమేజయ మహారాజుకి వైశంపాయనుడు వాడిన సంబోధన. ఓ భారతోత్తమ, ముమోచ భాష్పం శనకై సభార్యో భృషదుఃఖిత. వాళ్ళకు వచ్చినటువంటి ఆ కష్టానికి, భార్య ప్రాణత్యాగానికి ముందుకు వచ్చినటువంటి ఆ సన్నివేశానికి భాష్పం ముమోచ, భార్యాభర్తలిద్దరు కూడా కన్నీరు అలా విడుస్తూ శనకై సభార్యో భృషదుఃఖిత, భార్యతో కూడినటువంటి ఆ భర్త బ్రాహ్మణుడు భృషదుఃఖిత, మిక్కిలి దుఃఖించాడు వచ్చినటువంటి కష్టాన్ని తలుచుకొని. ఆ కన్నీటిని తుడుచుకుంటూ భార్యతో అంటున్నాడు, మైవం వదత్వం కళ్యాణి తిష్టచేహ సుమధ్యమే. ఓ కళ్యాణి, ఓ శుభకరమైన దాన, ఓ ఇల్లాల, మైవం వద, మా ప్లస్ ఏవం వద, విడతీస్తే మా ప్లస్ ఏవం మైవం, ఏవం మా వద, మా వద, మా వద. నువ్వు అలా మాట్లాడు, అలా మాట్లాడు, అలా చెప్ప. మైవం వద త్వం కళ్యాణి త్వం మా ఏవం వద, నీవు అలా మాట్లాడు మాకు. తిష్టచేహ సుమధ్యమే, ఓ సుమధ్యమే, వందమైన దాన, ఇహ తిష్ట చ. ఇహ అంటే ఇక్కడే ఉండాలి, నువ్వు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళమాకు. నువ్వు వెళ్తా వెళ్తా అంటున్నావు, వెళ్ళమాకు, ఎక్కడికి వెళ్ళమాకు, నువ్వు ఇక్కడే ఉండాలి. ఎందుకంటే నతు భార్యాం త్యజేత్ ప్రాజ్ఞః. ప్రాజ్ఞః అంటే పండితుడైనటువంటి వాడు, బుద్ధి ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా భార్యాం న త్యజేత్. నా అనే అక్షరం ఇక్కడ పెట్టారు. నతు భార్యాం త్యజేత్ ప్రాజ్ఞః, పండితుడైనటువంటి వాడు, బుద్ధి ఉన్నటువంటి వాడు ఎవడు భార్యని వదిలిపెట్టాడు. త్యజేత్ అంటే విడిచిపెట్టాడు. నతు భార్యాం త్యజేత్ ప్రాజ్ఞః పుత్రాన్ వాపి కదాచన. ఎప్పుడు పుత్రుని కూడా వదిలిపెట్టాడు, భార్యను వదిలిపెట్టాడు, పుత్రుని అసలు వదిలిపెట్టాడు. సంతానాన్ని గాని భార్యని గాని ఎప్పుడు వదిలిపెట్టాడు. ఎప్పుడు కూడా బుద్ధి ఉన్నటువంటి వాడు, పండితుడైనటువంటి. అందులో విశేషత స్త్రియం రక్షేత్, స్త్రీలని విశేషంగా రక్షించుకోవాలి.
ఎప్పుడైనా రాజు చూడండి, ముందు యుద్ధానికి వాళ్ళు వెళ్తారు, అంతఃపురంలో స్త్రీలను రక్షించడానికి చక్కగా సైన్యాన్ని అట్టిపెట్టి వెళ్తారు. మీరు జాగ్రత్త కాపాడుకుంటున్నాడు, అంతఃపురాన్ని కాపాడండి, అంతఃపుర స్త్రీలను కాపాడడానికి రక్షించుకుని వాళ్ళు యుద్ధానికి వెళ్తూ ఉంటారు. కాబట్టి స్త్రీలని విశేషంగా రక్షించాలి పురుషుడు అనేటువంటి వాడు. విశేషత స్త్రియం రక్షేత్ పురుషో బుద్ధిమాన్ ఇహ. ఇహ అంటే ఈ లోకంలో బుద్ధిమంతుడైనటువంటి మానవుడు, పురుషుడు ఎవరైనా సరే స్త్రీని విశేషంగా రక్షించాలి. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా సరే ముందు స్త్రీని రక్షించి తీరాలి. ఎట్లా అంటే త్యక్వాతు పురుషో జీవే నహాతవ్యాన్ ఇమాన్ సదా. తన జీవితాన్ని త్యాగం చేసైనా సరే, త్యక్వా అంటే విడిచిపెట్టడం, త్యక్వాతు పురుషో జీవ్య, తన జీవితాన్ని వదిలైనా సరే స్త్రీని, భార్యని రక్షించుకోవడం అనేటువంటిది పురుషుని ధర్మం. అది ఇంతకంటే వేరే ధర్మార్థ కామ మోక్షాలు, చతుర్విధ పురుషార్థాలు ఇంకా లేనే లేవు. నవేత్తి కామం ధర్మం చ అర్థం మోక్షం చ తత్వతః. ఇంతకంటే ధర్మార్థ కామ మోక్షాలు, చతుర్విధ పురుషార్థాలు ఇంకా నాకు తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే శరీర కుటుంబాన్ని రక్షించుకోవడం అంటే అది సారా. నా వేత్తి, వేత్తి అంటే తెలియటం, నా వేత్తి ఇంతకంటే గొప్ప ధర్మం లేదు, ఇంతకంటే గొప్ప ధర్మం నాకేం తెలియదు. నాకు తెలిసింది ఇదిగో మిమ్మల్ని రక్షించుకోవడం అంటూ ధర్మార్థ. నవేత్తి కామం ధర్మం చ అర్థం మోక్షం చ తత్వతః. ధర్మార్థ కామ మోక్షాలు నాలుగిటికి కూడా ఇంతకంటే మించి సారాంశమే లేదు. కుటుంబాన్ని, స్త్రీలని ముఖ్యంగా రక్షించడమే పరమధర్మం అంటూ బ్రాహ్మణోత్తముడు ప్రాణత్యాగం చేయడానికి ముందుకు వచ్చినటువంటి భార్యతో అంటున్నాడు. తర్వాత అధ్యాయంలో పిల్లలు ఏమంటున్నారు, వాళ్ళ వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా ఎలా తెలియజేస్తున్నారు అనేది వచ్చే రాబోయే అధ్యాయంలో మనకి ఈ బకవధ పర్వంలో చెప్పడం జరుగుతున్నది. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి బకవధ పర్వణి 270 అధ్యాయ సమాప్త. 172 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 7875 శ్లోకాలు పూర్తయినాయి నేటి. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చేత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.